హాయ్ విఎస్, నేను డాక్టర్ సురేందర్ రెడ్డి, ఆండ్రాలజిస్ట్. చాలామంది అబ్బాయిలు, సార్ నేను ఫస్ట్ టైం సెక్స్ ఫెయిల్ అయ్యాను సార్, సూసైడ్ చేసుకుంటే అయిపోతుంది సార్, ఇంకేముంది సార్, పెళ్ళి లేదులేను సార్, కష్టం లేను సార్, ఇంకేం చేస్తాను సార్ అని బాధపడే అబ్బాయిల గురించి ఈ వీడియో చేస్తున్నాను. ఏమంటే ఒకసారి సెక్స్ ఫెయిల్ అయితే మీరేమన్నా పెద్ద యుద్ధంలో ఓడిపోయి వచ్చినట్ట, లేదంటే మీకు పోస్ట్ ఏమైనా ఉండేది తీసేస్తున్నారు ఎవరన్నా? లేదుగా. ఇది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటేంటి, పెళ్ళయింది, ఫస్ట్ టైం మీ పార్ట్నర్తో కలుస్తున్నారు, ప్రాబ్లం వచ్చింది. రెండో కేటగిరీ చాలా ఎక్కువ మందిలో ఉండేది ఇదేగా, సార్ లివింగ్ రిలేషన్లో ఉండిన్నాను సార్, మా గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళినాను సార్, ఫస్ట్ టైం ఫెయిల్ అయిపోయినా సార్, ఇంకా ఏమో లేదు సార్, నాకు ఏందేందో ఆలోచనలు వస్తున్నాయి సార్, ఏదో ఒకటి చేయండి సార్. ఇది ఇక్కడ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఈ పార్ట్ 1 కంటే పార్ట్ 2లో అబ్బాయిది ప్రాబ్లం ఏం తెలుసా అండి, మనోడు చక్కగా కెరీర్ బిల్డప్ అయ్యే టైం, మంచి ఎంట్రన్స్లు అన్నీ రాస్తున్నాడు, ఏదో లివింగ్ రిలేషన్, వాళ్ళ మరదలు ఎవరో ఉన్నారు, ఇంకా నెక్స్ట్ ఈ జాబ్ వచ్చేస్తే వాళ్ళిద్దరు పెళ్ళి జరగబోతుందనగా సరే అలా కలిశారు, ప్రాబ్లం మొదలైంది. నేను ఫస్ట్ టైం ఫెయిల్ అయిపోయా. ఇప్పుడు మీరు ఫస్ట్ టైం ఫెయిల్ అయినప్పుడు మిమ్మల్ని నిలదీయాల్సిన వ్యక్తి ఎవరు? మీ పార్ట్నర్. ఇప్పుడు మీ పార్ట్నరు ఉన్ని లేరా, ఫస్ట్ టైమే కదా, ఏదో కొంచెం టెన్స్గా ఉండింటారులేండి, మొన్ననే పెళ్ళయింది, ఆడావిడి నిలబడి ఫోటోలు వీడియోలు అటు ఇటు పోయొచ్చాము, ఎన్నో ఇబ్బందులు, ఒక కాన్ఫిడెన్స్ ఇస్తూ ఉంటారు చాలామంది. అవన్నీ కాదులేండి సార్, ఫస్ట్ టైం పోయింది ఇంతే. నేనేమంటాను అంటేను, ఇటువంటి అబ్బాయిల్లో, ఇటువంటి మగవాళ్ళలో చాలామందిలో మెయిన్ కారణం ఏంటి తెలుసా అండి, పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ. ఒకటి మీరే అంటున్నారుగా ఫస్ట్ టైం అని, మేబీ కొంచెం దాని గురించి అవగాహన లేకపోవడము. అందుకే ఇప్పుడున్న జనరేషన్లో నేను అందరికీ చెప్పేది ఒకటే, సెక్స్ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కొందరికి నిజంగా దాని గురించి అవగాహన ఉండిండదు, ఏం చేస్తున్నారో తెలియదు. 10 సంవత్సరాల తర్వాత ఏమండి అని వస్తే క్లినిక్ వచ్చి అడిగితే పెళ్ళైన 15 సంవత్సరాలు, ఏమండి ఎందుకు వచ్చారు, పిల్లల గురించి. ఓకే అమ్మా చూద్దాంలేండి, టెస్ట్ చేస్తే తెలుస్తుంది అబ్బాయికి ఏమైనా ఇష్యూ ఉందేమో, సెక్షువల్ లైఫ్ బాగుంది కదమ్మా అని అంటే, లేదు సార్ మేము ఇంతవరకు ఒకసారి కూడా కలవలేదు. ఇదేంద్ర బాబు అంటే, ఏమో సార్ మేము బాగున్నాము, కలవలేదు సార్ అంతే. మరి మీకేమి ఎప్పుడు ఆ థాట్గానే, ఇంకా అట్లా లైఫ్ గడిచిపోయింది సార్ ఈ 10 ఏళ్ళు. మీకు అర్థమైందా? దీన్ని నాన్ కన్జ్యూమేషన్ అంటారు. మ్యారేజు నాన్ కన్జ్యూమేషన్ అయింది అంటే ఒక్కసారి కూడా సెక్స్లో పాల్గొనలేదు. సో ఇట్లా ఒక్కొక్కరి సమస్య ఒక విధంగా ఉంటుంది. మన టాపిక్ వస్తే, మీరు నిజంగా ఒకసారి అలా ఫెయిల్ అయిపోతే, ఎగ్జామ్ ఫెయిల్ అయినాం, సప్లీ లేదా ఏంటి, గవర్నమెంటే ఇస్తుంది కదా సప్లీ, సార్ దీనికి గవర్నమెంట్కి సంబంధం ఏంటి సార్, ఏంటో కలుపుతున్నారేనో అంటే, మీకు ఒక చిన్న ధైర్యాన్ని చెప్పడానికి చెప్తూ ఉన్నాను. సరే, నిజంగానే మీరు భయపడి ఆందోళన చెంది ఫెయిల్ అయ్యిండొచ్చు, లేదు చిన్నపాటి ప్రాబ్లం ఏదైనా ఉండిండొచ్చు, మేబీ హార్మోనల్ ఇష్యూ ఉండొచ్చు, లేదు అనుకుంటే అంటే సెక్స్ హార్మోన్స్లో బ్యాలెన్స్ కొంచెం తగ్గిపోయిండొచ్చు, లేదనుకున్నారు అనుకోండి మీకు అంగంలో ఉన్న రక్తనాళాల్లో ప్రసరణ కొంచెం తగ్గిండొచ్చు. దానికి సంబంధించిన చిన్నపాటి టెస్టులు చేస్తాం మనము. అమ్మ నీకు ఈ ప్రాబ్లం ఉంది, అయిపోయింది. ప్రాబ్లం ఉంది అని తెలిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఏదో ఒక విధానంలో ఏదో ఒక సొల్యూషన్. సార్ ఈ విధంగా వచ్చిన వాళ్ళకి ప్రాబ్లం చూపించి ఎన్ని వందల మందికి మేము మా ఆండ్రో కేర్లో ట్రీట్ చేసాము. కేవలం వీళ్ళలో ఫస్ట్ ఆందోళన, రెండవది చిన్న ప్రాబ్లం, రెండూ ఉంటాయి. మళ్ళీ ఓన్లీ అన్నీ బాగున్నాయి ఆ విధంగా ఏమి ఉండదండి. చిన్నపాటి ప్రాబ్లం ఉంటుంది, దానికి ఆందోళన యాడప్ అయిపోయి లోపల పాపం సెక్స్లో పాల్గొనలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. సో నేను చెప్పొచ్చేది ఏమంటే, 1 కాదు 2 సార్లు ఫెయిల్ అయినా మీరు చేయాల్సిన పని, మీ మిసెస్తో మాట్లాడి, మీ పార్ట్నర్తో మాట్లాడి, ఇలా అయింది కదా ఒకసారి చూద్దాం, సార్ వాళ్ళతో మాట్లాడదాం ఏమంటారో అని మీ ఇద్దరు కపుల్ చక్కగా వచ్చారు అంటేను ప్రాబ్లం ఎక్కడుందో చూస్తాం. ఇందులో ఇంకో చిన్న కిట్ కూడా ఉంది. ఈ అబ్బాయికి అంగస్తంభన చక్కగా ఉంది, బట్ కరెక్ట్గా వెళ్ళే టయానికి ఏదో స్కిన్ టైట్ వెనక్కి రాలేక ప్రాబ్లం అయ్యిండొచ్చు. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడుంది, స్కిన్లో ఉంది. ఈ అబ్బాయి సెక్స్ చేసే విధానంలో కాదు. రెండవది, సార్ గట్టిగా ఉంది, సెక్స్ చేయనీకి వెళ్ళాను సార్, సడన్గా
మా పార్ట్నరు పెయిన్ అనే లోపల నాకు ఆ సెన్సేషను ఎందుకంటే అంత ప్రేమగా ఉంటారు కదా, పెయిన్ అవలనేనేమోలే ఇంకా వద్దులే. మళ్ళీ రెండోసారి ఇలా జరిగినప్పుడు మళ్ళీ అంటే ఆ అమ్మాయికి పెయిన్ ఎందుకు అంటే దాన్ని వెజనిస్మస్ అంటారు. పెలి ఫ్లోర్ మజిల్స్ అంతా కూడా గట్టిగా అంటే కొంచెం పెయిన్ వస్తుందేమో అని భయంతో గట్టిగా కండరాలు పట్టేసి ఉంటాయి. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడుంది? మీ అంగస్తంభంలో కాదు. ఆ అమ్మాయి పెలి ఫ్లోర్ మజిల్ కొంచెం భయంతో కూడిన కంట్రాక్షన్స్ వల్ల వచ్చింది. దాన్ని ట్రీట్ చేసేస్తారు గైనకాలజీ డాక్టర్ గారు, అయిపోయాయి. సో ఆ విధంగా 1 లేదా 2 సార్లు ఫెయిల్ అయినంత మాత్రాన మీరు అధైర్యపడద్దు. సెక్స్లో సంబంధించిన ట్రీట్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది అనే ధైర్యంతో మన క్లినిక్ వచ్చారంటే దానికి సంబంధించిన చిన్నపాటి టెస్టుల అవసరాన్ని బట్టి చేసి మీ ఫెయిల్యూర్కి కారణం ఏంటో తెలుసుకొని దానికి సంబంధించిన సొల్యూషన్ ఇవ్వడంలో మా ఎండోకర్ ఎప్పుడూ మీకు సహాయం చేస్తూనే ఉండే ఆలోచనలోనే ఉంటుంది. థ్యాంక్ యూ. ఎస్.